ఇలా ఒకరు క్రైస్తవులుగా మారి బాప్తిసము పొందడానికి వారు సిద్ధపడే కాలము అడ్వెంట్ కాలం అంటుండే. 4-5 శతాబ్దంలో క్రైస్తవుడుగా మారాలని, బాప్తిసము తీసుకోవాలని వారు సిద్ధపడే కాలము, ఆ కాలాన్ని అడ్వెంట్ అనేవారు. ఈ అడ్వెంట్ కాలంలో వారు ప్రార్థనలు గడపాలి, రెండవది ఉపవాసం చేయాలి, మూడవది తనను తాను ఎంతగానో అతడు త్యాగాలు చేసుకోవాలి. ఈ మూడుతో వాడు సిద్ధపడే కాలాన్ని అడ్వెంట్ అనేవారు. ఇది 6వ శతాబ్దంలో యేసుక్రీస్తు జన్మకు దీన్ని వారు అడ్వెంట్ అనే పదాన్ని వారు అంకితం చేశారు. మనము యేసు ప్రభు రాకడకు ముందు మనం సిద్ధపడాలి అని 6వ శతాబ్దం నుండి అడ్వెంట్ యేసు జన్మకు దీన్ని అంకితం చేశారు. ఈ అంకితం చేసినప్పుడు మనం గుర్తు పెట్టుకుందాం, కొన్ని సాంప్రదాయాలు ఆ దినాలలో ఏర్పడ్డాయి. అది ఇప్పటికీ మనం చర్చిలో చేస్తాము, ఇప్పటికీ మన ఇళ్లలో కూడా కొందరు పాటిస్తారు. మరి ముఖ్యంగా యూరప్ దేశంలో మరియు ప్రత్యేకంగా ఆయా దేశాలలో చేస్తుంటారు. ఇది అవి పెడుతుంటారు మనకు తెలియకుండానే. మన ఇంట్లో కూడా పెడతాము, ఎందుకు పెడతాము అనేది తెలియదు. గుళ్ళో కూడా పెడతాము, ఎందుకు పెడతామో తెలియదు. ఈ దినము అడ్వెంట్ దినమున విదేశాలలో తప్పకుండా ప్రతి ఇంటికి ద్వారానికి ఒక రీతు పెడతారు. పచ్చని ఆకులతో కూడిన కొమ్మలతో అల్లి, ఎర్రని అయితే చిన్న చిన్న ఉగ్గలన్న పెడతారు, రిబ్బన్లన్నా చుట్టాలు దానికి గుండ్రంగా రీతు వేసి. ఇది అడ్వెంట్ కాలానికి సూచించేది. ఏంటి అంటే, వచ్చేటువంటి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అతడు నిత్యము జీవించేవాడు, ఎవర్ లాస్టింగ్. ఆ గుండ్రానికి అంతు అనేది ఉండదు. ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనేది లేదు. ఇది సంపూర్ణంగా ఎల్లకాలము జీవితానికి ఇది శాశ్వతమైన జీవితము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. రెండవది, వచ్చేవాడు అతడు ఎల్లకాలము ఎవర్ లాస్టింగ్ లివింగ్ గాడ్, నిత్యము జీవించే దేవుడు. ఎవరి కొరకైతే మనం సిద్ధపడి ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, పరిచర్య ద్వారా నీవు మహిమ పొందు. ఈ బిడ్డకు అది ఆశ్చర్యకరంగా అనేక మందికి దీవెనకరంగా ప్రభు ఈ ఛానల్ నీ దీవించి నీవు మహిమ పొందాలని యేసు నీ నామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని సకల ఆశీర్వాదాలు దీవెనలు సోదరా నీకును దేవునికి ఇచ్చిన ఈ పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.